ఆంధ్రప్రదేశ్లో పోలింగ్కి కేవలం ఒక్కరోజు గడివే ఉంది. తెల్లవారితే పోలింగ్ స్టార్ట్ అవబోతుంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా సర్వేలు వచ్చినాయి. అందులో సగం సర్వేలు వైసీపీ గెలుస్తుందని చెప్తే, సగం సర్వేలు తెలుగుదేశం కూటమి గెలుస్తుందని చెప్తుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఎదురు చూసిన సర్వే ఆరా. ఎందుకంటే గడిచిన తెలంగాణ ఎన్నికల్లో ఈ సంస్థ చేసిన సర్వే యాక్యురేట్గా వచ్చింది. 99% యాక్యురసీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 60 నుంచి 65 సీట్లు గెలుస్తుందని చెప్పింది. అలాగే జరిగింది. అలాగే బీఆర్ఎస్ 45 లోపు సీట్లకే పరిమితం అవుతుందని కూడా ఆరా చెప్పేసింది. ఎగ్జాక్ట్గా అలానే జరిగింది. అలాగే ముఖ్యంగా ఆరా సంస్థ యాక్యురసీ చెప్పింది మాత్రం గజ్వేల్ నుంచి కేసీఆర్ ఓడిపోతున్నాడు అని చెప్పాడు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కూడా ఓడిపోతున్నాడు అని చెప్పేశారు. అతను చెప్పినట్లుగానే వాళ్ళిద్దరూ ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి అక్కడ గెలిచాడు. సో అప్పటి నుంచి కూడా ఆరా సంస్థ మీద మంచి సానుకూలత ఏర్పడింది. వాళ్ళు ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఇస్తారు అనే టాక్ అయితే నడుస్తుంది. అంతకుముందు ఎన్నికల్లో కూడా, మొన్న ఎన్నికలే కాకుండా అంతకుముందు ఎన్నికల్లో కూడా వాళ్ళ రిజల్ట్స్ అనేవి ఎగ్జాక్ట్గా కనపడ్డాయి. వచ్చిన ఫిగర్స్కి వాళ్ళు చెప్పిన ఫిగర్స్కి చాలా దగ్గర మ్యాచ్ అనేది జరిగింది. సో ప్రస్తుతం ఆ సంస్థ సర్వే ఇచ్చింది అనే ఫేక్ టాక్ అయితే నడుస్తుంది. దీంతో ఆరా మస్తాన్ రావు మీడియాతో అయితే మాట్లాడాడు. మేము ఎలాంటి సర్వే రిపోర్టు అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. రేపు పోలింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం మాత్రమే మేము ఆ రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తాం. పోస్ట్ పోల్ రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తామని చెప్పారు. అయితే ఆ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ప్రజలు ఎటువైపు ఉన్నారు అనే ప్రశ్న ఎదురైనప్పుడు ఆయన డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా ఒక ప్రధాన పార్టీ, ఏ పార్టీ అయితే కొన్ని వర్గాలకి మేము మంచి చేసాం అని వర్గాల్ని డివైడ్ చేసి, ఈ వర్గాలకి మేము మంచి చేసాం, ఈ వర్గాల మా మద్దతు ఉంటుంది అని నమ్మిందో ఒక ప్రధాన పార్టీ, ఆ పార్టీ పట్ల ఆ వర్గాల్లో సానుకూలత ఉంది. సో అది ఎలక్షన్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది అని ఇండైరెక్ట్ కామెంట్ చేశారు. సో దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అయితే ఖచ్చితంగా ఆరా సంస్థ చెప్పింది, మస్తాన్ రావు గారు చెప్పింది కేవలం మా పార్టీ గురించే, మా పార్టీ మాత్రమే సంక్షేమ పథక లబ్ధిదారులని, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు మీకు మంచి చేశాను ముఖ్యమంత్రి పదే చెప్తున్నాడు. సో వాళ్ళల్లో మాకు సానుకూలత ఉంది. సో ఆరా మస్తాన్ రావు ప్రకారం ఖచ్చితంగా మా పార్టీయే గెలవబోతుందని చెప్తున్నారు. అయితే ఆరా మస్తాన్ రావు గారు అఫీషియల్ రిపోర్ట్ మాత్రం రిలీజ్ చేయలే. సో ఆయన చెప్పినట్లు ఈ సంక్షేమ పథక లబ్ధిదారులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేస్తారా, లేదా అపోజిషన్లో ఉన్న తెలుగుదేశం కూటమికి ఓట్ చేస్తారా అనే విషయాలు తెలియాలి. ఆయన పూర్తి రిపోర్ట్ చూడాలంటే మాత్రం రేపు సాయంత్రమే కుదురుతుంది. పోలింగ్ ముగిసిన 1 గంటలోపు ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. ప్రస్తుతానికైతే ఆరా సంస్థ నుంచి వచ్చిన ఆ చిన్న న్యూస్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మేము అధికారంలోకి రాబోతున్నాం అన్నట్లు సంబరాలు చేసుకుంటుంది. అయితే ఇదంతా జరిగే పని కాదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత పూర్తిగా ఉంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. సో మేమే గెలుస్తున్నాం అని తెలుగుదేశం కూటమి కూడా ధీమాగా ఉంది. ఏదేమైనా సరే రేపు సాయంత్రం పోస్ట్ పోల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రం క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో అని.